జగిత్యాలలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఓల్డ్ హైస్కూల్లో జిల్లా మహిళా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవంలో మహిళా ఉద్యోగినులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమున మాట్లాడుతూ ఆషాఢమాసంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలు తొలగిపోయేందుకు చేతులకు గోరింటాకు అలంకరించడం జరుగుతుందని, అలాగే వేసవికాలం ద్వారా శరీరంలో ఉండే ఉష్ణం తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ధరావత్ చంద్రకళ, జగిత్యాల మండల విద్యాధికారి గాయత్రి, రాష్ట్ర కార్యదర్శి జయప్రద, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వసంత, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా మహిళల ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు మేము ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. అదే విధంగా ఈ రోజు కూడా చాలా మంది మహిళా ఉపాధ్యాయులు ఈ రోజు ఇక్కడ గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. మరి గోరింటాకు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలంటే, మనకు వేసవి కాలం తర్వాత వచ్చేది వర్షాకాలమే. ఆ వర్షాకాలంలో మనకు ఎండాకాలము ముగింపుకు తర్వాత వర్షాకాలము స్టార్టింగ్ లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి తాకిడిని తట్టుకోవడానికి గోరింటాకు మనము పెట్టుకోవాలని మనకు పూర్వీకుల నుంచి చెప్తున్నారు. అదే విధంగా ఇది ఒక ఔషధిగా కూడా పనిచేస్తుంది. మెడిసిన్ లో కూడా మైదాకు ఆకులు, అందులో ఉండే కాయలను కూడా మెడిసిన్ కి దాన్ని మనం ఉపయోగించుకుంటాము. అంతేకాకుండా మనము గోరింటాకుతో మనకు సైంటిఫిక్ గా కూడా చాలా లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా మహిళలకి చిన్నప్పుడు అంటే పెళ్లి కానప్పుడు అయితే గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని అని చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ చెప్తుండేవారు. అంటే మామూలుగా దీనికి మన జీవితానికి సంబంధం ఉంటేదని వాళ్ళ ఒక నానుడి. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథులు ఎంఈఓ గాయత్రి మేడం గారు, అదే విధంగా ఈ పాఠశాల ప్రధానార్థం గారు చంద్రకళ మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ పాఠశాల ఆవరణలో మేము ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ మేము చేసుకుంటాము. మరి మేడం గారు అన్నిటికీ మాకు సపోర్ట్ చేస్తుంటారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా మహిళా కార్యక్రమంలో ఏవైనా కానీ నేనుంటా అంటూ మన గాయత్రి ఎంఈఓ మేడం గారు కూడా ఉన్నారు. అదే విధంగా మా ఉపాధ్యాయులందరూ మేము ఎందుకంటే చాలా బిజీగా ఉంటాము. అయినప్పటికీ ఏ కార్యక్రమాలు అయినా కానీ చేస్తున్నాము అంటే ఒక ఆదివారమే మాకు స్పెషల్ గా సండే దొరుకుతుంది. అందులో కూడా ఏదో ఒక కార్యక్రమం మేము చేస్తూ ముందుగా నడిపిస్తున్న మా మహిళా ఉపాధ్యాయులందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.